వేడి వేడి రైస్‌లోకి చింతకాయ పచ్చడి నెయ్యేసుకొని తినడం అంటే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు నేనైతే వేడి వేడి రైస్‌కి చింతకాయ పచ్చడేసుకొని అన్నం తిన్నానండి. నిజంగా టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. అలాగే మనం చిన్నప్పుడైతే ఈ విధంగా ముద్దలుకొని రైస్ తినేవాళ్ళం కదా! అది మీలో ఎంతమందికి గుర్తుందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజైతే మేము చింతకాయ పచ్చడి చేసాము. చింతకాయ పచ్చడి మిక్సీలో కన్నా రోట్లో దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నిజంగా అదైతే నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను. మిక్సీలో దానికన్నా కూడా నాకు రోట్లోది టేస్ట్ చాలా బాగా అనిపించింది. మనం పల్లీలను అయితే ఈ విధంగా ఫ్రై చేసుకొని దంచుకోవాలి. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి, జీలకర్ర ఆయిల్‌లో ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒకసారి రోట్లో వేసుకొని తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మనమైతే బాగా దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత ఒకసారి స్పూన్‌తో అయితే ఈ విధంగా బాగా కలుపుకోండి. అలాగే తర్వాత మనం ఇందులోకి చింతకాయ పచ్చడిని యాడ్ చేసుకోవాలి. చింతకాయ పచ్చడి యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా అయితే బాగా దంచుకోవాలండి. ఈ చింతకాయ పచ్చడిలోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం దీన్నైతే బాగా ఈ విధంగా స్లోగా కలుపుకుంటూ దంచుకోవాలి. అంతేనండి, మన చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం దీంట్లోకి తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు పెట్టుకున్న తర్వాత ఈ చింతకాయ పచ్చడిలోకి ఈ తాలింపులు అనేది యాడ్ చేసుకోవాలి. అంతే అండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి.